హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు టీజీ బొమ్మ. ఈరోజు స్టోరీలో మనము 2 డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ చూద్దామా? సిటీ లైఫ్ స్టైల్, విలేజ్ లైఫ్ స్టైల్. అవి మనకి చూపించేది 2 చిట్టెలికలు. కమాన్, లెట్స్ గో. ముందుగా మన విలేజ్ మౌస్. రోజు పొద్దునే చల్లగాలులు, పొలాల వాసనలు, పక్షుల కిలకిలలు మన విలేజ్ మౌస్ కి రోజు కనిపించేవే. సింపుల్ లైఫ్ కానీ పీస్ఫుల్ లైఫ్. నెక్స్ట్ వచ్చేది మన విలేజ్ మౌస్ కజిన్ సిటీ మౌస్. ఫుల్ బిజీ సిటీ లైఫ్. రోజు పొద్దునే జిమ్కి వెళ్ళడం, పరుగున ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసి ఫాస్ట్గా వర్క్కి వెళ్ళిపోవడం. ఫుల్ బిజీ లైఫ్ కానీ హ్యాపెనింగ్ లైఫ్. ఒకరోజు ఈ 2 కజిన్స్ కాల్లో మాట్లాడుకుంటూ కలిసి చాలా రోజులైంది కదా, ఒకసారి కలుద్దాం అని అనుకుంటారు. అప్పుడు మన విలేజ్ మౌస్ సిటీ మౌస్ని ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. సిటీ మౌస్ ఎగిరి గంతేసి, ఓ కొన్ని రోజులు ఈ బిజీ లైఫ్కి హాలిడే అని హ్యాపీగా ఫీల్ అయ్యి విలేజ్కి స్టార్ట్ అవుతాడు. సిటీ మౌస్కి విలేజ్లోకి ఎంటర్ అవుతూనే అబ్బా ఎంత పీస్ఫుల్గా సైలెంట్గా ఉంది అని సర్ప్రైజ్ అవుతాడు. పొలాలు, చెరువులు చూసి వావ్ అనుకుంటాడు. ఇవన్నీ సిటీ మౌస్కి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ కార్లో వెళ్తుండగానే మన విలేజ్ మౌస్ ఇల్లు వచ్చేస్తుంది. విలేజ్ మౌస్ వాళ్ళ కజిన్ని ఎంతో హ్యాపీగా ప్రేమగా రిసీవ్ చేసుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే మన విలేజ్ మౌస్ డిన్నర్కి అన్ని రకాల ఫుడ్స్ని రెడీ చేసి ఇది మా రోజు భోజనం అని చెప్తాడు. 2 కలిసి కూర్చొని హ్యాపీగా డిన్నర్ చేయడం స్టార్ట్ చేస్తారు. సిటీ మౌస్కి అక్కడ ఉన్న కార్న్, స్వీట్ పొటాటో అన్నీ చాలా నచ్చుతాయి. ఈ ఫుడ్ చాలా బాగుంది, మీరు ఇక్కడ రోజు ఇంత హెల్దీగా ఇంత హాట్గా ఫుడ్ తింటారా అని సర్ప్రైజ్డ్గా చూస్తాడు. అలా తింటూ 2 కలిసి చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేస్తారు. అలా మాట్లాడుతూ ఉండగా సిటీ మౌస్ తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఏం తింటారు అవన్నీ పిక్చర్స్ చూపిస్తాడు. అవన్నీ చూసి విలేజ్ మౌస్ ఓ ఎంత బాగుంది అనుకుంటాడు. అప్పుడు సిటీ మౌస్ తన కజిన్ని, నేను వచ్చానుగా, ఇప్పుడు నీ టర్న్, నువ్వు ఇప్పుడే నాతో పాటు నా దగ్గరికి రా అని అడుగుతాడు. అప్పుడు మన విలేజ్ మౌస్ సరే పద వెళ్దాము అని ఒప్పుకుంటాడు. 2 కలిసి ఎక్సైటెడ్గా సిటీకి జర్నీ స్టార్ట్ చేస్తారు. అక్కడికి వెళ్తూనే బిజీ లైఫ్ని చూసి షాక్ అవుతాడు. విలేజ్ మౌస్కి అంతా కొత్తగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలా అన్ని వింతగా చూస్తూ ఇంటికి రీచ్ అయిన వెంటనే మన సిటీ మౌస్ తన కిచెన్, లివింగ్ రూమ్ అలా మొత్తం ఇల్లంతా తిరిగి చూపిస్తాడు. అప్పుడు సిటీ మౌస్ సరే మనం ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి డిన్నర్ రూమ్కి వెళ్దాము పద అని తీసుకొని వెళ్తాడు. వెళ్ళగానే విలేజ్ మౌస్కి షాక్ కొట్టినట్టుగా అయిపోతాడు. అక్కడ పెద్ద డైనింగ్ రూమ్, ఆ డైనింగ్ రూమ్లో ఒక పెద్ద డైనింగ్ టేబుల్, అంతేనా ఆ టేబుల్ మీద అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. అవన్నీ చూసి విలేజ్ మౌస్ షాక్ అవుతాడు. అప్పుడు సిటీ మౌస్ ఏంటి అలా చూస్తున్నావు, ఇదంతా మన ఫుడ్డే, మన కోసమే, పద తిందాము అని తీసుకుని వెళ్తాడు. విలేజ్ మౌస్ నేను ఇందులో ఉన్న కొన్ని అసలు ముందెప్పుడు చూడలేదు అని చెప్పి అన్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి తినాలి అని ఎగ్జైటెడ్గా తింటూ ఉంటాడు. 2 కలిసి అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని టేస్ట్ చేస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా తింటూ ఉండగా వెనుక నుండి ఒక భయంకరమైన సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్కి టేబుల్, రూమ్ అన్నీ కూడా కదులుతాయి. కొద్దిసేపటికి వీళ్ళకి వచ్చేది ఒక క్యాట్ అని అర్థమవుతుంది. వెనక్కి తిరిగి చూసేప్పటికే క్యాట్ వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇంకేముంది, 2 కలిసి ఒకటే పరుగు. క్యాట్ ఏమో వీళ్ళ వెనకాలే పరిగెడుతూ వస్తుంది. ఇక ఈ 2 చిట్టెలుకలు కలిసి ఫాస్ట్గా పరిగెడుతూ వాల్కి ఉన్న ఒక చిన్న హోల్లోకి దూరి అక్కడ ఉండిపోతాయి. అప్పుడు 2 కలిసి ఇక్కడికైతే క్యాట్ రాలేదు కదా, ఇక మనం ఇక్కడే ఉంటే సేఫ్ అనుకొని అక్కడే కూర్చొని ఉంటారు. ఆ క్యాట్ ఏమో ట్రై చేసి ఇక ఏం యూజ్ లేదులే, ఇవి నాకు దొరకవు ఈరోజు అని చెప్పి వెళ్ళిపోతుంది. కాసేపు అయ్యాక 2కి క్యాట్ వెళ్ళిపోయింది అనిపించాక ఆ హోల్లో నుండి బయటికి రావడానికి ట్రై చేస్తారు. సిటీ మౌస్, విలేజ్ మౌస్ హోల్లో నుండి బయటికి రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ కొంచెం తొంగి చూస్తారు. ఇంకేముంది, చూడగానే చాలా మంది మనుషులు కనిపిస్తారు. ఒక్కసారిగా వీళ్ళకి భయం వేస్తుంది. ఇంకోసారి తొంగి చూస్తారు. ఇప్పుడు చుట్టూ డాగ్స్ ఉంటాయి. అవి కాస్త తొంగి చూడగానే అరవడం స్టార్ట్ చేస్తాయి.
కాసేపటికి చుట్టూ ఏమీ లేకపోవడం చూసి ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు విలేజ్ మౌస్ అంటుంది, ఇది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అయినా, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నా, ఎంత హ్యాపెనింగ్ ఉన్నా ఇక్కడ నేను ఉండలేను, ఐఎమ్ సారీ, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఎవరి జీవితాలు వారివి. అలా తిరిగి వచ్చి తన పచ్చని పొలంలో కూర్చొని తన సింపుల్ ఫుడ్ తింటూ ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటాడు. అప్పుడు విలేజ్ మౌస్కి వాళ్ళ బామ్మ చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే, ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటేనే హాయిగా సుఖంగా ఉంటుంది అని. అది ఎంత నిజం కదా అని అనుకుంటాడు. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. పిల్లలు, ఈ 2 డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ని చూపించే స్టోరీ మీకు నచ్చిందా? అయితే మీకు ఏ లైఫ్ స్టైల్ నచ్చిందో మాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ కోసం ప్లీజ్ like, share and subscribe to DG Bomma.